హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు న్ వీడియో వచ్చేసి ఈవినింగ్ అండి. అది కూడా 7-8 నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అనేది 1 అవర్ కష్టపడితేనండి మనకి నైట్ డిన్నర్‌కి అలానే మార్నింగ్ లంచ్ బాక్సెస్ రెడీ చేయటానికి కూడా ప్రిపరేషన్ కూడా అయిపోతుందండి. కాకపోతే ఈవినింగ్ 1 నుంచి 1½ అవర్ వరకు మనం కష్టపడితే చాలండి. మార్నింగ్ కూడా మనం లేచిన వెంటనే పీస్ఫుల్గా చేసుకోవచ్చు ఏ పనైనా సరే. ఈవినింగ్ అండి నేను ఈవినింగ్ ఈ రాగి చెంబులు తోమేసి పక్కన పెట్టాను. వాటిలో వాటర్ పెట్టేసి పక్కన పెడతానండి. ఇవి నైట్ అంతా అలా ఉంటాయి. మార్నింగ్ లేచిన వెంటనే తాగుతామండి. రాగి చెంబుల్లో వాటర్ తాగితే మంచిది అంటున్నారు కదా, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా పట్టేసుకుని పెట్టుకుంటాను. మళ్ళీ నైట్ అంటే నాకు వర్క్ ఉంటుందండి, అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ 7 ఆ టైంలో పట్టేసి పక్కన పెట్టుకుంటానండి. ఎదర పెట్టేసుకుంటానన్నమాట. ఇక పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చినా ఇక్కడ ఎదరుంటే మాత్రం వాటర్ కొద్ది తాగుతున్నారండి. వెనక్కి వెళ్ళి బాన్లో ఉన్న వాటర్ తాగాలంటే తాగట్లేదు. అవి పట్టేసుకున్న తర్వాత నేను డిన్నర్కి నాకు వరకు నేను కిచిడీగా అనుకోవచ్చు, లేదా గట్టి పొంగలైనా అనొచ్చు. అది కూడా కొర్రలతోటి నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నైట్ నేను రైస్ తిననండి, ఏదో ఒకటి టిఫిన్ అలా చేసేస్తాను. అందుకని చెప్పేసి ఈరోజు కొర్రలతోటి కట్టి పొంగల్ చేసుకుందామని చెప్పేసి కొర్రల రవ్వ అండి. అది కొర్రల రవ్వ సగం గ్లాస్ తీసుకుంటే సగం గ్లాసు పెసరపప్పు తీసుకుంటానండి. వాటిని కడిగేసి కుక్కర్లో పెట్టేసుకుంటాను. అయితే నేను నైట్ మాత్రం రైస్ అలాంటివి తీసుకోనండి. కొంచెం వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నాను. అందుకోసం అదే కాక నైటు రైస్ తింటే కొద్దిగా అనీజీగా అనిపిస్తుంది. అందుకని రైస్ తినటం మానేశాను. ఇక ఏదో ఒకటి టిఫినే చేస్తానండి. ఆ పప్పు అవి కడిగేసుకుని అందులో కొద్దిగా టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పును మిరియాలు వేసేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది ఏ రవ్వతో అయినా చేసుకోవచ్చండి. నా దగ్గర కొర్రలు అన్ని రవ్వలు ఉంటాయండి నా దగ్గర. అలానే పిల్లలకి అందరికీ కూడా నేను బియ్యం కడిగి పెడుతున్నానండి. అవి కూడా కడిగి పక్కన పెట్టేస్తే నానిపోతాయి అని చెప్పేసి ముందే కడిగి పెట్టేస్తాను. ఆ విధంగా కడిగి పక్కన పెట్టేసి వాటర్ పోసేసి సరిపడిన వాటర్ పోసేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు డిన్నర్కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దోసకాయ టమాటా కూర చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. తీసుకుని ఉల్లిపాయ 1-2 పచ్చిమిర్చి, దోసకాయ, టమాటాలు అన్నీ పక్కన పెట్టుకుని కట్ చేసుకుంటున్నానండి. ఏదైనా పీస్ఫుల్గా చేసుకోవచ్చండి, హడావుడి పడాల్సిన పని లేదు. మార్నింగ్ చేసిన కర్రీస్ మార్నింగ్కి వస్తే నేను ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి కర్రీ చేస్తానండి. లేకపోతే ఇంతమంది మీద కష్టం కదా, అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ రైసే తింటారండి. టిఫిన్స్ అలాంటివి కొద్దిగా తక్కువ, ఎప్పుడన్నా ఒకసారే, కానీ డైలీ మాత్రం ఖచ్చితంగా రైసే తింటారు. అందుకని రైస్ అనేసరికి ఖచ్చితంగా ఏయో కర్రీస్ కావాలి కదండి. అందుకని నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. ఈవినింగ్ వచ్చేసి ఆ విధంగా అన్నీ కూడా కూరగాయలన్నీ కూడా కడిగేసుకొని కట్ చేసి తీసుకుంటున్నానండి. అలానే మొత్తం కట్ చేసుకుని ఆ తర్వాత వంట చేయాలి అని అంటే చాలా టైం పట్టిద్దండి. అందుకని నేను మొత్తం వెజిటేబుల్స్ తీసుకుని కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇలా దోసకాయ పైన పీల్ ఆఫ్ చేయాల్సినవి చేసేసి కూర అనేది నేను స్టవ్ మీద వేసేస్తానండి. ఇక స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఉంటే పచ్చెనగపప్పు, సాయమినపప్పు వేసి ఎండుమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అవి కూడా వేయించుకోవాలండి. అవి వేగేలోపు ఇటు దోసకాయ ముక్కలు కట్ చేసుకోవాలండి. అటు మనకి కర్రీ కూడా ఆఫ్ అయిపోతుంది, వెజిటేబుల్స్ కట్ చేయటం అయిపోతుంది. అదే మనం టైం వేస్ట్ అంతా కూడా ఇక్కడే చేస్తామండి. ఎక్కడ అంటే ముందు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి ఆ తర్వాత స్టవ్ పైన బాణీ పెట్టి అప్పుడు చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేసామనుకోండి ఈజీగా అయిపోతుంది. అలానే ఇంకొక స్టవ్ పైన మార్నింగ్కి వేరుశెనగ గుళ్ళు వేయిస్తున్నానండి.
చేస్తానండి. చట్నీ లేకపోతే పల్లీ చట్నీ లేకపోతే తినరండి వీళ్ళు. అందుకని చెప్పేసి ఇప్పుడు మార్నింగ్ వేయించేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పూటే మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట పని. మార్నింగ్ లేచిన వెంటనే మనం చట్నీ వేసేసుకోవటమే, ఇక టిఫిన్ ప్రిపేర్ చేసేసేయచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వేరుశనగ గుళ్ళు నైటే వేయించి పెట్టుకుంటానండి. వేయించి మిక్సీ జార్లో కూడా తీసేస్తాను నేను. అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటాను. ఇలాంటివన్నీ చేసుకుంటేనండి మార్నింగ్ చాలా ఈజీగా లంచ్ బాక్సెస్కి మనం ఈజీగా వంట చేసేసి పెట్టేసేయొచ్చండి. అంత కష్టపడాల్సిన పని ఉండదు. అలానే ఒకవేళ లేట్ అయినా లెగవటానికి హడావుడి పడాల్సిన పని ఉండదండి. కాకపోతే నైట్ ఒక 1 అవర్ కష్టపడాలి అంతేనండి. ఇటువైపు దోసకాయ కర్రీ కూడా అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేస్తే అందులో వాటర్ వచ్చేస్తుందండి. ఆ వాటర్ తోటి మగ్గిపోతుంది దోసకాయ ముక్క అనేది. నేనైతే ఈ విధంగానే చేసుకుంటానండి. అలానే మార్నింగ్ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమన్నా నానబెట్టుకోవాలన్నా ఈ టైంలోనే నానబెట్టేసుకోవటం అలా చేసేస్తూ ఉంటానండి నేను. మనకి ఇలా 2-3 పనులు ఒకేసారి చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి పని అనేది. ఎక్కువ టైం కష్టపడినట్లు మనకు అనిపించదు. కిచెన్లో కూడా ఎక్కువసేపు ఉండాల్సినంత అవసరం ఉండదండి. కొంతమందికి కిచెనే ప్రపంచం, కొంతమందికి ఏమో కిచెన్లో ఎక్కువసేపు ఉండటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోతుందండి. అబ్బా ఉదయం నుంచి ఈ సాయంత్రం వరకు ఇక కిచెన్లోనే పనా, ఇంకే పని లేదా మనకి అని అనుకునేవాళ్ళు ఉదయం ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 1 అవర్ అండి. నాకు అయితే అంతవరకు సరిపోతుందండి. మెయిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీ అండి. మెయిడ్స్ లేని వాళ్ళకైతే ఇలా వంట చేసుకుంటూనే ఇక పక్కన మిగిలిన పనులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. కానీ మెయిడ్స్ లేని వాళ్ళకైతే కొంచెం కష్టమే. కాకపోతే చేసుకుంటే ఏదైనా ఈజీ అనిపిస్తుందండి. అలానే మనకి పని చేసేటప్పుడు అండి మనకు నచ్చినవి వింటూ ఉంటే మాత్రం ఇంకా హ్యాపీగా చేయగలుగుతామండి పని అనేది. అది ప్రెజర్ అనిపించదు అనమాట. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. నేనైతే ఏవో ఒక సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాను ఫోన్లో. ఆ ఫోన్లో సాంగ్స్ పెట్టుకుని వింటూ ఉంటాను. నాకు హాల్లో పని చేస్తుంటే హాల్లో టీవీ మోగుతూ ఉంటుంది, కిచెన్లో పని చేస్తుంటే ఫోన్ మోగుతూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి మోగుతూ ఉండాలండి నాకు. ఎక్కడ ఉన్నా సరే నేను ఏ పని చేస్తున్నా సరే ఏదో ఒకటి మోగాల్సిందే వెనకమాల. అలా అయితేనే నేను పని చేసుకోగలుగుతాను. సోది ఎక్కువైంది అనుకుంటున్నారా? ఏమనుకోమాకండి, కొద్దిగా ఫ్లోలో అలా చెప్పేశాను. సరే, ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు కూడా వేగిపోయాయి కదండి. అవి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పప్పు ఇది పెట్టుకున్నాను కండి స్టవ్ మీద, అది కూడా ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసాను. ఆ తర్వాత దానికి తిరగమాత పెట్టుకుంటున్నానండి. కొద్దిగా కట్టు పొంగల్కి తిరగమాత ఉంటే బాగుంటుంది. అందుకని చెప్పి బాణీలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు, అవసరమైతే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అది మీ చాయిస్. వేసుకుని కొద్దిసేపు కలిపి ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇక అది నేను బాణీలో నుంచి ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేతితో తిరగమాత పెట్టుకుంటే కూడా బాగుంటుంది. కానీ నేను నెయ్యి వచ్చేసి పైన వేస్తానండి. వేసుకుని పక్కన పెట్టేశాను. అది కొద్దిగా ఆరుతూ ఉంటుందిలే అని చెప్పేసి, అంత వేడిగా ఉన్నా తినలేనండి. అందుకని కొద్దిగా పక్కన పెట్టేశాను. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి అది ఆరుతూ ఉంటుందని. ఈ లోపండి మార్నింగ్కి నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి. ఆలూ ఫ్రై చేద్దాం అనుకున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి. అందుకని చెప్పేసి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఒక బాక్స్లో పెట్టాను. అలానే బంగాళదుంపలు కూడా కట్ చేసి వాటర్లోనండి ఒక బాక్స్లో కళ్ళుప్పు వేసి వాటర్ పోసి అందులో ముక్కలు వేసేసి పెడితేనండి మార్నింగ్కి ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఉంటాయండి. అందులో మనకి కలర్ చేంజ్ కానీ ఏమీ ఉండదు. జడ్జ్ చేయమాకండి, ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కట్ చేయకూడదు అది దాన్ని. కొద్దిగా మార్నింగ్ నాకు లేట్ అవుతుందండి. ఎందుకంటే మార్నింగ్ లేచి నేను యోగా క్లాస్కి వెళ్ళి అయిపోయేసరికి నాకు 6:30, 6:45 అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయ్యేసరికి వీళ్ళకి 7:45 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది. కాబట్టి నేను రెడీ చేసుకోవాలంటే కొద్దిగా మాత్రం కష్టపడాలండి.
అందుకని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటాను. ఇటు నాకు దోసకాయ టమాటా కర్రీ కూడా అయిపోయిందండి. దీన్ని అయితే డిష్ అవుట్ చేసుకోవటమే. అటు సైడ్ ఏమో అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక అది కూడా పక్కన పెట్టేసుకుంటాను. ఇది డిష్ అవుట్ చేసేసుకున్నానండి. అలానే వెంటనే కూడా వాటర్ ఏమన్నా ఉంటే తుడిచిస్తానండి. మొత్తం క్లియర్గా తుడవకపోయినా కొద్దిగా తుడిచేస్తాను. ఈ విధంగా డిష్ అవుట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి గిన్నెలు అన్నీ ఎన్ని అయిపోతాయోనండి. చిన్న వంట చేసినా సరే మనకి గిన్నెలు వచ్చేస్తాయి కదండి. అవన్నీ కూడా నేను ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానండి. రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ గిన్నెలన్నీ కూడా తోమేస్తాను. ఇప్పుడైతే ఇక రైస్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చూసారు కదా ఇటు వేరుశెనగ గుళ్ళు, అందులో నేను తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి ఉంచుతాను మార్నింగ్కి. చూడండి గిన్నెలు ఎన్ని వచ్చేసాయో. ఏది చేసినా కానీ గిన్నెలు కామన్ కదండి. ఇక అందుకని చెప్పి ఆ గిన్నెల జోలికి వెళ్ళలేదండి ఇప్పుడు. ఇక తర్వాత చక్కగా నేను చేసుకున్నాను కదండి కొర్రల కిచిడి. అది తినుకుంటూ నాకు నచ్చిన సాంగ్స్ వినుకుంటూ కూర్చున్నానండి. టీవీలో సాంగ్స్ పెట్టేసుకున్నాను యూట్యూబ్లో. పాతవి నాకు 90s సాంగ్స్ అలా ఉంటాయి కదండి, అలాంటివి అంటే చాలా ఇష్టము. ఇక అవి పెట్టుకుని వినుకుంటూ చక్కగా తినేసానండి. 7:30, 8 లోపల అయిపోతుందండి నా డిన్నర్ అయితే మాత్రం. నేను తొందరగా తినేస్తాను. లేట్ చేయటం అంత మంచిది కాదని చెప్పేసి ఇక తినేసిన తర్వాత ఇక మళ్ళీ గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. ఈలోపు పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారు. వాళ్ళు డిన్నర్ చేసేసారండి. వాళ్ళు డిన్నర్ అయిన తర్వాత ఇక అవి కూడా తోమేసి పక్కన పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి మా హస్బెండ్ రావడం లేట్ అవుతుందండి. తొందరగా వస్తే ఇక అన్నీ కూడా క్లియర్ చేసేస్తాను పొయ్యి గట్టి మీద నుంచి. లేట్ అయ్యింది అంటే మాత్రం ఇక ఆ రోజునే వదిలేస్తానండి. ఇక ఆ విధంగా వాటిని చాలా వరకు మొత్తం క్లియర్ చేసే పెట్టుకుంటాను. ఇక కర్రీసు అలాంటివి ఉంటాయి కదండి, కొంచెం లేట్గా వచ్చినాయి. ఇక కర్రీసు ఇక ఈరోజు అయితే ఇక తొందరగానే వచ్చారు. ఇక అవన్నీ కూడా క్లియర్ చేసేసుకుని ఇక కాకపోతే అన్ని కిచెన్లో పొయ్యి గట్టి మీద లేకోకుండా షింక్లో మాత్రం పెట్టేస్తానండి. ఇక అప్పుడంటే తోమను. లేట్ వచ్చేసరికి 10:30, 11 అయిపోతుంది. అప్పటికే అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు పడుకుని ఉంటారు. మళ్ళీ గిన్నెలు అలాంటివి తోమితే డిస్టర్బ్ అవుతారని చెప్పేసి నేను ఇక ఆ టైంలో అయితే తోమను. తోమే మట్టుకి ముందే తోమేసి పెట్టుకుంటాను. ఇక్కడ అన్నపూర్ణ దేవుని ప్రతిష్ఠించుకున్నానండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవంత